ఈ వీడియో లేట్ అయింది మామ, ఏమనుకోవద్దు. మా అక్క కూతురు మౌనిది బర్త్డే ఉండింది. సో ఆ రెస్టారెంట్ అది ఇది కొంచెం పని ఉండి వెళ్ళాల్సి వచ్చింది, ఎమర్జెన్సీ వర్క్ వచ్చింది. కాబట్టి అర్ధరాత్రి గుసగుసలు చెప్పిన దానికంటే ఒక 1 అవర్ డిలే అయింది. సారీ. ఫస్ట్ ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. మేము ఎనర్జెటిక్గా ఉన్నాను, ఎనర్జెటిక్గా అప్డేట్లని ఇస్తాను. ఇందాక చేసే అప్డేట్ రిలేటెడ్గా టికెట్ టు ఫినాలే టాస్క్కి సంబంధించి ఇప్పటివరకు జరిగిన 4 టాస్కులు మీకు టెలికాస్ట్ అయిన 4 టాస్కుల గురించి అప్డేట్స్ ఇస్తూ ఒక వీడియో చేశాను. దీనికి ముందు చూడకపోతే చూడండి, లేకపోతే ఈ వీడియో ఎండ్ కార్డులో కూడా స్క్రీన్ మీద ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి చూడండి. ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత వెళ్ళలేదు, దానికి చూడండి. దాంట్లో మిస్ అయిన ఒక ఇన్ఫర్మేషన్ దీంట్లో యాడ్ చేసి అర్ధరాత్రి గుసగుసలు స్టార్ట్ చేద్దాం. అర్ధరాత్రి గుసగుసలతో పాటుగా అన్సీన్తో పాటుగా వేరే అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మిస్ అయిన అప్డేట్ ఏంటంటే, నేను ఇందాక 3 ఆప్షన్స్ ఇచ్చా. లాస్ట్లో 3 మిగులున్నారు, ఇప్పటికి 3 మిగులున్నారు. భరణి గారు అవుట్ ఆఫ్ ది టికెట్ టు ఫినాల్ రేస్, సుమన్ శెట్టి గారు అవుట్ ఆఫ్ ది టికెట్ ఫినాల్ రేస్. ఇప్పుడు మిగులుండేది 3: రీతు చౌదరి, కళ్యాణ్, ఇమాన్యుల్. వీళ్ళు 3 మిగులున్నారు. వీళ్ళ 3కి ఎలా టాస్క్లు పెడతారో తెలియక 2-3 క్లారిటీ ఇచ్చారు. ఈ రకంగా పెట్టచ్చు, ఆ రకంగా పెట్టచ్చు అని. బట్ ఏ రకంగా పెట్టచ్చు అనేది బిగ్ బాసే క్లారిటీ ఇచ్చాడు. ఒకటి, ఇక నుంచి ఛాలెంజెస్ ఉన్న ఓన్లీ యుద్ధాలే ఉంటాయి. అంటే ఈ టాస్క్లో లాస్ట్ టాస్క్లు ఎవరు గెలిచారంటే భరణి గారితో మన రీతు చౌదరి గెలిచారు. ఎవరితో? భరణి గారితో రీతు చౌదరి గెలిచారు. ఎందుకంటే అన్ని ఛాలెంజెస్ కాబట్టి. ఏంటంటే వీళ్ళ 3 గెలిచారు, వీళ్ళ 3 ఆడారండి. 3 మెంబర్స్ ఆడితే దాంట్లో రీతు చౌదరి గెలిచింది. ఇంక రీతు చౌదరి సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. రీతు చౌదరి భరణి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ రీతు చౌదరి గెలిచింది. మళ్ళీ రీతు చౌదరి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరిని? అక్కడ ఉన్న వాళ్ళు కళ్యాణ్ కానీ ఇమానిల్ కానీ. మోస్ట్లీ కళ్యాణ్ ఇమానిల్కి ఇంజురీ ఉంది. ఆ ఇంజురీ ఉంది కాబట్టి మోస్ట్లీ తెలివైన అమ్మాయి కాబట్టి ఇమానిల్నే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అప్పుడు ఒకవేళ ఇమానిల్ గెలిచినా రీతు గెలిచినా నెక్స్ట్ టాస్క్ వాళ్ళిద్దరు గెలిచిన వాళ్ళు కళ్యాణ్తో ఆడతారు. అది జరగబోయేది. ఓవరాల్గా నాకున్నంత వరకు, ఈ బుర్రను వాడినంత వరకు నాకు అనిపించింది. నిన్న కూడా నేను గెస్సే చేశా, ఎవరు కళ్యాణ్ వెళ్ళి సుమన్ శెట్టితో ఆడతాడేమో, సుమన్ శెట్టి ఓడిపోతాడో, కళ్యాణ్ మిగులుతాడు అనేసి అనుకున్నాను. అదే జరిగింది. నాకు అది లీక్ కాదు. బట్ ఇప్పుడు కూడా లీక్ ఏం కాదు, ఇంకా టాస్క్ స్టార్ట్ కదా. జరగబోయేది బిగ్ బాస్ చెప్పినంత వరకు, బిగ్ బాస్ చూసినంత వరకు ఫస్ట్ భరణి గారితో రీతు చౌదరి ఆడేసి ఆవిడ గెలిచేశారు. భరణి గారు అవుట్ ఆఫ్ ది టాస్క్. ఇక్కడ ఉండేది మిగిలేదు 3. ఇప్పుడు రీతు చౌదరి వాళ్ళిద్దరిని ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇమాన్యుల్కి హ్యాండ్ ఇంజరీ ఉంది. అది ఇమాన్యుల్ ఎవరి గురించి చెప్తారు తెలుసా? ఎవరికి వెళ్ళి లైవ్లోనే ఇప్పుడు అర్ధరాత్రి గుసగుసలోనే ఉంది ఆ పాయింట్. ఏమని చెప్తారంటే, నాకు అది ఫిజికల్ టాస్క్ కష్టమే, నాకు ఏమైంది తెలుసా రీతు, ఆ అమ్మాయి ఆడింది కదా తనుజ, ఆ ఆట అయితే నేను ఆడేవాను కదా, ఏలు ఇబ్బందిగా ఉంది, ఇలా ప్రాబ్లం ఉంది కాబట్టి నేను అంత గివప్ ఇవ్వకుండా లాస్ట్ దాకా ఉండి లాస్ట్లోనే ఆడదాం అనుకుంటున్నాను అనే పాయింట్లు చెప్తాడు. కాబట్టి అక్కడ కళ్యాణ్ ఇమాన్యుల్ వాళ్ళిద్దరు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలంటే బుర్ర ఎక్కువ ఉండే రీతు చౌదరిని సెలెక్ట్ చేసుకుంటుంది, ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో లాస్ట్ కళ్యాణ్ ఆడబోతున్నది అది గుర్తుపెట్టుకోండి. టికెట్ టు ఫినాలే రేస్లో టాప్ అంటే ఫైనల్ టాస్క్ ఆడబోయేది కళ్యాణ్. కళ్యాణ్తో వీళ్ళిద్దరిలో ఒకరు ఆడబోతారు. ఎవరు గెలుస్తారనేది చెప్పండి. నాకు తెలిసి కళ్యాణ్కి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. చూడండి, మనోడు ఏమైనా ఆడాలని కావాలని ఓడిపోవడం ఏమైనా చేస్తారేమో తెలియదు, కానీ కళ్యాణ్కి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఫైనల్ టాస్క్ కళ్యాణ్తో ఆడబోతున్నాం, గుర్తుపెట్టుకోండి. దీని మీద వీడియో అని చేస్తున్నాను, దాన్ని చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. కళ్యాణ్ గెలిస్తే నష్టమా లాభమా ఏంటనేది. ఇప్పుడు అర్ధరాత్రి గుసగుసలు అన్సీన్ మాట్లాడదాం. ఫస్ట్ ఈ అర్ధరాత్రి గుసగుసలు స్టార్ట్ చేసి కానివ్వంటే ముందు స్క్రీన్ మీద పెట్టాను చూసారా, బిగ్ బాస్ 9లో భారీ మార్పు, పెను మార్పులని. మనం భారీలు పెను మార్పులు పెడతా ఉంటాం, అది మామూలేమో తమ్నేలు. దాన్ని చూసి మరీ షాక్ అయిపోతుంది. కొన్ని విషయాల్లో కొన్నిటి కరెక్ట్గానే ఉంటాయి, కొన్ని మాత్రం కొంచెం ఎక్స్ట్రా స్పైస్ యాడ్ చేస్తాం అనమాట. ఇది యూట్యూబ్ ఇస్తున్న లిబర్టీ అది కొంచెం మీరు గమనించుకోవాలా. తమ్నేల్స్ గురించి ఫేక్ తమ్నేల్స్ ఏం పెట్టావు, కొంచెం ఎక్స్ట్రా డోస్ ఒకటి తగిలిస్తాం అనమాట. ఆ డోస్ నేనే కదా అందరూ తగిలించేది, బట్ నేను జెన్యూన్గా చెప్పేస్తున్నా. భారీ మార్పు ఏంటంటే, బిగ్ బాస్ 9:30 కదా వచ్చేది మనకి టీవీలో. రేపు సోమవారం నుంచి 10కి, సోమవారం నుంచి 10 గంటలకు వస్తుంది బిగ్ బాస్. అంటే మన రివ్యూ ఇంకొక ½ అవర్ లేట్ అయిపోద్ది. లేదా హాట్స్టార్లో ఏమన్నా ఎర్లీకి ఇస్తారని చూడాలి. మోస్ట్లీ ఇవ్వరు. ఇక్కడ ఎర్లీకి ఇస్తే ఇది చూసి అక్కడ అసలు ఎవరు టీవీ చూడరు. కాబట్టి 10కి స్టార్ట్ అవుద్ది. 9:30కి స్టార్ట్ అయ్యే బిగ్ బాస్ 10కి స్టార్ట్ అయిపోతుంది సోమవారం నుంచి. అంటే 14 రోజులు మనం 10 దాకా చూడాలి. 10కి వస్తుంది ఎపిసోడ్. ఇది అప్డేట్. ఒక తమ్నేల్ అయిపోయింది. నెక్స్ట్ మిడ్నైట్ ఏం జరిగిందంటే, భరణి గారు విన్ అయ్యాక డెమాన్తో గెలిచాడు కదా భరణి గారు, అప్పటి నుంచి పడుకునేంత వరకు ఏం జరిగింది అనేది టాస్క్. పడుకునేంత వరకు ఏమేం జరిగిందంటే, ఈ టాస్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ తర్వాత కొన్ని డిస్కషన్ పెట్టుకొని నిలబడారు. ఫస్ట్ డెమాన్ అవుట్ ఆఫ్ టికెట్ టు ఫినాలే అని అనౌన్స్ చేశారు. అది క్లియర్, అందరికి తెలిసింది, చూశారు. యాక్టివిటీ రూమ్లో రెడ్ తీసుకుందాం అనేసి యాక్టివిటీ రూమ్లో కూడా మనోడు డెమాన్ పవన్ టెన్షన్లో ఉండిండు. ఆ టెన్షన్ ఏమైందంటే రిపీటెడ్గా చెప్పుకుంటున్నాడు. ఇప్పటికి ఒక 6-7 సార్లు చెప్పాడు. నిన్న నైట్ అర్ధరాత్రి గుసగుసలు అందరితో, రెడ్ తీసుకొని ఉండాల్సింది, రెడ్ తీసుకుందామని ఆగిపోయా. ఎక్కడ తెలుసు అది టికెట్ టు ఫినాలే, ఇంకా అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేసి దానికి ముందు అక్కడ నిలబడతారు కదా యాక్టివిటీ రూమ్లో, అక్కడ మాట్లాడుకుంటున్నాడు. రెడ్ తీసుకొని ఉంటే రెడ్ తీసుకుందాం అనుకున్నా, వదిలేశాను అంటున్నాడు. డెమాన్ పవన్ తనలో తానే మాట్లాడుకోండి, కొంచెం పెద్దగా అందరికీ వినపడుతుంటే
ఇది చూపించారు. అంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. రీజన్ ఏంటి తెలుసా? ఛాలెంజ్ చేయడమే రీజన్. ఇది ఛాలెంజ్ చేయడం నెగిటివ్ అంత అవుద్దా అంటే కొంత అయితే అవుతుంది, తప్పదు. ఎందుకంటే మనం కొంచెం ఛాలెంజ్ విసిరిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత దాని మీద పడాల్సిందే. ఇది ఎప్పుడు దాకా పడదు తెలుసా ఈ ఎఫెక్ట్? నెక్స్ట్ వీక్లో తన పెయిన్ కానీ తగ్గి అంతా బాగుంటే నెక్స్ట్ వీక్లో కానీ కొన్ని గట్టి టాస్కులు పెట్టి ఆ టాస్కులు గెలిస్తే ఇదంతా మర్చిపోతారు. లేకపోతే ఈ ఎఫెక్ట్ ఎక్కువ రోజులే ఉంటుంది. అయ్యో ఛాలెంజ్ చేసి ఓడిపోయాడు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత అందుకని అతను ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, ఎక్కువ చెప్తున్నాడు. కానీ అతను అనే దాంట్లో కూడా రీజన్ ఉంది అనేసి హౌస్ మేట్స్ కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. దాని గురించి కూడా చెప్తా. తర్వాత తనుజ ఇమాన్యుల్తో మాట్లాడుతూ ఏమని చెప్పద్దంటే, ఇది మంచి స్ట్రాటజీ అనేసి అందరూ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఓకే, గుడ్, వాళ్ళ అన్న దాంట్లో తప్పేం లేదు. బట్ నాకు అనిపించింది చెప్తాను. నేను రైట్, వాళ్ళ రైట్, మీరు చెప్పండి. అదే సోషల్ మీడియాలో మాట్లాడుకునే వాళ్ళు ఏమంటారంటే, యాక్టివిటీ రూమ్లో నుంచి అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తనుజ ఇమాన్యుల్ని కూర్చోబెట్టి బయట సోఫాలో కూర్చొని మాట్లాడేటప్పుడు ఎక్కువ బ్లాక్స్ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటావా లేదా ఒక బ్లాక్ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటావా ఇమాన్యుల్ అనేసి, అంటే ఎక్కువ బ్లాక్లు ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటావా వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటావా, ఏది చెప్పు అనేసి అన్నట్టుకంటే అది మ్యాటరు. ఎక్కువ బ్లాక్స్ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే నీకు మంచి జరుగుతుందని ఆవిడే చెప్తారు. అసలు అది ఏం కాదు. ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా ఎవరు తాడినా లాస్ట్కి అందరితో ఆడాల్సిందే. అది నాకున్నది ఇది ఏమో నేను అనుకుంటుంది. ఎందుకంటే ఎక్కువ బ్లాకులు తక్కువ బ్లాకులు కాకుండా నిదానంగా ఒక్కొక్కరు రిమూవ్ చేసుకుంటూ వెళ్తే సరిపోద్ది. ఎందుకంటే బ్లాకులు ఉన్నా లేకపోయినా అందరినీ కైవసం చేసుకుని అందరితో ఆడితేనే వర్కౌట్ అయ్యేది. నువ్వు ఒక్కొక్కరిని ఆడినంత మాత్రం పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. మహా అయితే ఏం ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇదే రీజన్తో ఇదే స్ట్రాటజీతో ఆలోచించుకునే వాళ్ళకి కూడా ఒక్కొక్కటి ఉండేవాడితో ఆడుకుంటూ పోతేనే కొంచెం ఏమైనా ఆల్రెడీ 3 ఉండేవాడిని గెలకుండా 1 ఉండేవాడిని గెలికి తీసుకెళ్తే నెక్స్ట్ ఇంకొకటి గెలిచిన అనుకో ఆ 3 ఉండేవాడిని రిమూవ్ చేసే అవకాశం ఉంది. 3 ఉండేవాడిని పెట్టుకొని 3 ఉండేవాడితో ఆడొచ్చు. ఎందుకంటే ఎక్కువ బ్లాక్లు ఉన్నాయి, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటాయి. నువ్వు సింపుల్గా ఆడుకుంటా పోవచ్చు. ఎన్ని బ్లాక్లు ఉండేవాడితో ఆడినా అందరితో ఆడాల్సింది ఆ టాస్క్. కాబట్టి అది పెద్ద ఈ ప్లాన్ ఏం కాదు, పెద్ద ఇదేం కాదు. ఇమాన్యుల్ అని చెప్పగానే తనుజ అయిపోయింది, అది వెంట ఉంటాడు, మాట్లాడుకుంటుంటారు ఈ డిస్కషన్. అది ఆవిడ ఉద్దేశం ఏంటంటే తెలివిగా చెప్పింది అనమాట. రీతుకి 1 ఉంది, కళ్యాణ్కి 1 ఉంది, వాళ్ళని సెలెక్ట్ చేసుకుని యూజ్ లేదు, మిగతా వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఆడు అనేది ఆవిడ చెప్తుంది. మేబీ దాని స్ట్రాటజీ వెనక కళ్యాణ్ గెలిపించాలనో రీతుని గెలిపించాలని ఉండొచ్చు. లేకపోతే నిజంగానే జెన్యూన్గానే ఆవిడకి సలహా ఇచ్చి ఉండాలి అతనికి. అది ఏదైనా అయి ఉండొచ్చు. ఆవిడ చెప్తున్న మాటలవి. తర్వాత తనుజ, సుమనన్న భరణి సార్ నువ్వు గెలిస్తే వాళ్ళ బాక్సెస్ కూడా వస్తాయి, రీతు కళ్యాణ్ని సెలెక్ట్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇక్కడ చెప్పింది వాళ్ళతో ఆడు వీళ్ళతో కాదని చెప్తా ఉంది ఇమాన్యుల్కి. తర్వాత సంజన గారు భరణి గారితో నేను కాన్ఫిడెంట్గా ఉన్నా, నన్ను తీయొద్దు అని ఇమాన్యుల్తో. నన్ను తీయడు అనేసి అనుకుంటా ఉండే ఇమాన్యుల్. ఎలాగైనా నన్ను తీయడని ఆ టైంలో నేను అసలు కాన్సన్ట్రేట్ కూడా చేయలేదు. నార్మల్గా ఏదో ఫ్రీగా ఉండిపోయినా. సడన్గా నన్ను తీసేసరికి నన్నే సెలెక్ట్ చేసుకున్న నాకు బాధ అనిపించింది. సరే ఏం చేస్తానని ఆవిడకి ఇప్పటికీ బాధపడుతున్నారు. తర్వాత భరణి గారు, బట్ కళ్యాణ్ అండ్ ఇమ్ము ఇద్దరు ప్లానింగ్గా వెళ్తున్నారు. కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుల్ ఇద్దరు ప్లానింగ్గా వెళ్తున్నారు. ఇది చూస్తే కళ్యాణ్ మీద కోపంలో ఉన్నాడేమో భరణి గారు అన్నట్టు అనిపిస్తుంటుంది. ఈ సిచ్యువేషన్ కాదు, వేరే సిచ్యువేషన్లో ఉన్నాడు. ఈ సిచ్యువేషన్లో కూడా కోపంగానే ఉన్నాడు. బట్ రీజనబుల్ కోపం అది. ఎలా అంటే నిజంగానే కళ్యాణ్ ఇమాన్యుల్ ఇద్దరు ఓవర్ స్ట్రాటజీగా వెళ్తున్నారు. క్లియర్గా లాస్ట్ మన ఇద్దరం ఆడాలి అనే ప్లాన్లోనే వెళ్తున్నారు వాళ్ళు. క్లియర్ స్ట్రాటజీ. దాన్ని తప్పు పడదామా అంటే నాకు తప్పు పట్టలేకపోతున్నా. ఎందుకంటే అక్కడ ఆడని వాళ్ళు ఎవరు అనిపిస్తుంది. భరణి గారు సుమనన్న కోసం నిలబడుతున్నాడు. సుమనన్నతో ఆడాలి, సుమనన్నని పంపించకుండా సుమనన్నతో లాస్ట్లో ఉండాలి, సుమనన్న అయినా గెలవాలి, నేనైనా గెలవాలని ఉంది. సేమ్ వీళ్ళిద్దరు కూడా నేనైనా గెలవాలి, ఇమాన్యుల్ అయినా గెలవాలి, నేనైనా కళ్యాణ్ అయినా గెలవాలని వాళ్ళకు ఉంది. వాళ్ళ స్ట్రాటజీస్ ఏమైనా కావచ్చు. వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటంటే ఇద్దరు ఉంటే ఇద్దరికి ఒకరికొకరు ఓటు పడితేనో, లేకపోతే మనలో ఉంటే మనం ఒకరు సేవ్ అయితే ఇంకొకరికి నెక్స్ట్ వీక్ ఓట్లు పడితేనో అలాంటి ప్లాన్లో వెళ్తున్నారు. ఎవరికో ఇవ్వడం ఎందుకు, మనం ఫ్రెండ్లీగా ఉన్న మనకే రావాలని ప్లాన్లో ఉన్నారు. అది తప్పే కాదు. ఎందుకు తప్పు కాదంటే వీళ్ళు ఛాలెంజెస్లో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఛాలెంజెస్లో గ్రూప్ గేమ్ ఆడడానికి ప్లాన్ చేస్తూ నెక్స్ట్ వచ్చే యుద్ధం ఉంది చూసారా, ఆ యుద్ధాన్ని సెలెక్ట్ చేసుకునే వాళ్ళని కొంచెం తక్కువగా ఆడతారనే వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటికి ప్లాన్ చేస్తున్నారు. అది పెద్ద ఇది ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే అందరూ అదే చేశారు, అందరూ ఆల్మోస్ట్ అదే ప్లాన్లో ఉంటున్నారు. కాబట్టి నేను తప్పు పట్టలేకపోతున్నాను. బట్ తప్పు పట్టే వాళ్ళని నేనేం క్వశ్చన్ చేయను. అది తప్పు పట్టాలని కూడా తప్పు పట్టచ్చు, అరే ఇండివిజువల్గా ఆడొచ్చు కదా అనే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎలివేషన్స్ మిస్ అవుతాయి. ఇప్పుడు కళ్యాణ్ కావచ్చు, ఇమాన్యుల్ కావచ్చు, ఈ యుద్ధాన్ని దగ్గరికి వచ్చినప్పుడు 1-on-1 వచ్చి ఆడుతున్నారు వీళ్ళు. అక్కడ గెలిచినప్పుడు ఎలివేషన్ వస్తుంది. బట్ ఈ ఛాలెంజెస్లో క్లియర్గా కలిసి ఆడుతున్నారు, క్లియర్గా కలిసి స్ట్రాటజికల్గా ఆడుతున్నారు. నా దగ్గర ప్రూఫ్ ఉంటే నేను ప్రూవ్ చేస్తాను. కాబట్టి ఇక్కడ గెలిచినప్పుడు ఎలివేషన్ రాదు, ఎలివేషన్ మిస్ అయిపోద్ది గట్టిగా. అది నెగిటివ్ వద్దని చెప్పలేం, ఎలివేషన్ మిస్ అయిపోద్ది అలా ఆడడం వల్ల. ఇది జరుగుతున్నది. మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు మీరు ఏ గ్రూప్ గేమ్ ఆడారు ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్తాను. ఆ తర్వాత భరణి గారు అన్నట్టుగా కరెక్ట్, అది కళ్యాణ్ ఇమ్ము కలిసి ఆడుతున్నారు అనేది ఇతను నిందేల నిజం, అది మనం చూస్తున్నాం కదా. తర్వాత ఇందాక కళ్యాణ్ గేమ్ నాకు నచ్చలేదు. హీ డిడ్ంట్ గివ్ ఫైట్.
తను ఇంకా కొంచెం ఫైట్ పెట్టి ఉండొచ్చు అనేసి అంటున్నారు. ఇది కూడా రైటే. ఇది ఈవెన్ కళ్యాణ్ కూడా యాక్సెప్ట్ చేస్తారు భరణి గారు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడినప్పుడు. ఇది ఏమైందంటే వీళ్ళు 2-3 రకాల స్ట్రాటజీలుగా వెళ్తున్నారు మామ. ఒకటి, వాళ్ళు గెలిస్తే ఛాలెంజెస్లో గెలిచిన వాళ్ళు ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి చూసారా, ఎవరితో ఎవరికి ఎడ్జ్ ఉంది. ఎడ్జ్ ఇప్పుడు ఏమైంది, డెమాన్ గెలిస్తే భరణి గారిని సెలెక్ట్ చేసుకుంటే భరణి గారు అవుట్ ఆఫ్ ది టాస్క్ అవుతారని డెమాన్ గెలవడానికి ప్రయత్నం చేసినట్టుగానే ఆడారు. అది బీభత్సమైన స్ట్రాటజీలు వేస్తున్నారు ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్. రీజన్ ఏంటంటే వీళ్ళకి ఎడ్జెస్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో సరౌండింగ్లో ఉన్న వాళ్ళతో ఎవరితో పడుద్దో చూసుకొని జాగ్రత్తగా డీల్ చేసుకుని జాగ్రత్తగా ఆడుతున్నారు. బట్ అది అంత కేర్లెస్గా రాలేదు. ఇతను కూడా గెలవడానికి ఆడినట్టు ఆల్మోస్ట్ 1-2 సార్లు ఇతను కూడా లీడ్లో ఉండే, బట్ లాస్ట్ మూమెంట్లో దాని లోపల పెట్టలేదు అంతే. బట్ డెమాన్ పవన్ గెలిచాడు. ఎఫర్ట్స్ అయితే నువ్వు ఇంకా పెట్టున్నట్టు గెలిచిండేవాడు అన్నదానికి యాక్సెప్ట్ కూడా చేశాడు. ఇది కూడా నిజమే కళ్యాణ్. ఆ తర్వాత దాంట్లో స్ట్రాటజీ భాగం ఏంటంటే మనకెందుకు, వాళ్ళు ఫైట్ చేసుకుని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళ ప్లాను, కళ్యాణ్ది కావచ్చు, ఇమాన్యుల్ది కావచ్చు, రీతు కావచ్చు, ఛాలెంజెస్ గేమ్లో మనం గెలవాల్సిన అవసరం లేదు. ఛాలెంజెస్ గేమ్లో గెలిస్తే మనం ఒకరితో యుద్ధం చేయాలి. అప్పుడు మనం ఓడిపోతే అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోతాం. కాబట్టి ఛాలెంజెస్లో పార్టిసిపేట్ చేసి ఎఫర్ట్స్ పెడతాం, గెలవకుండా ఉండాల్సిన అవసరం లేదు అనే ప్లాన్తో వెళ్తున్నారు. ఇది ఎక్కడ రివీల్ అవ్వట్లా, ఒక్కచోట రివీల్ అయ్యారు, అక్కడ అర్థమైపోయింది ప్రతి రౌండ్లో వీళ్ళు అదే ట్రై చేశారేమో అని. ఆ తర్వాత నేను చెప్తాను నైట్ జరిగిన దాంట్లో సంజన గారు తను డెమాన్తో ఆడలేను అంటుంటే మొన్న కూడా కళ్యాణ్ డెమాన్తో ఆడలేను అన్నాడు. ఇది క్యాప్టెన్సీ టాస్క్ జరిగింది చూస్తారు లాస్ట్ రౌండ్. అది కూడా నిజమే, సంజన గారు చెప్పింది అబద్ధం కూడా కాదు. ఎందుకంటే స్టార్టింగ్ అతను రీతుతో ఆడాలనుకుండే, కానీ రీతును ఉంచడం ఆవిడకి ఇష్టం లేదు. సంజన గారు నీకు డెమాన్తో ఆడతానంటేనే ఇస్తా అనేసి గట్టిగా చెప్పిన తర్వాత మైండ్ రెడీ చేసి తనను మోటివేట్ చేసిన తర్వాత డెమాన్తో ఆడడానికి ఒప్పుకున్నాడు. అప్పుడు దాకా ఒప్పుకోలేదు, నేనే మోటివేట్ చేశానని దాని గురించి చెప్పుకుంటా ఉన్నది ఆవిడ వీళ్ళతో. ఆ తర్వాత తనుజ కళ్యాణ్ దగ్గరికి వచ్చి, కానీ నువ్వు ఆడు ఓకేనా, బజర్ మిమ్మల్ని అడిగి రాదు. ఏంటి కళ్యాణ్ నువ్వు ఆడు, బజర్ నిన్ను అడిగి వస్తుందా? ఆ బజర్ ఎప్పుడు వచ్చినప్పుడు అది డిస్కులు పెట్టుకొని ఉన్నాడు చేతిలో కదా, దాని గురించి అంటుంది. పెట్టుకొని ఉంటే ఎట్లా, నిన్ను అడిగి వస్తుందా బజర్ అనేసి ఆవిడ కూడా చెప్తుంది గట్టిగా. అప్పుడు కళ్యాణ్ లేదు 8 ఉన్నాయి, ఒకటి డెమాన్ దగ్గర పోయి నేనే తెచ్చుకున్నాను కదా, పరిగెత్తుకుంటే 8 ఉన్నప్పుడు వెళ్ళి మొత్తం ఎక్కువ తెచ్చుకుంటాడు. ఆ తర్వాత వచ్చి వాళ్ళిద్దరు వచ్చి లేకపోతారు. అప్పుడు నాకు తగ్గిపోయిన నేనేం చేయమంటావు, ఇద్దరు వచ్చేసారు. తనుజ నువ్వు బాక్స్లో పెట్టుకోవాలి కదా అంటే అదేలే యాక్సెప్ట్ చేస్తుండు, అదేలే తప్పే. ఆ తర్వాత కళ్యాణ్ పవన్ గాడి కాళ్ళు చూశాను, కాళ్ళు కదా కళ్ళు, ఇక్కడ భలే పాయింట్ దొరికింది నాకు. పవన్ గాడి కళ్ళు చూశాను. ఇప్పుడు తనుజ రాంగ్ ఏం కాదురా రైటేరా అన్న ఫీలింగ్ ఎక్కడ క్రియేట్ అయింది తెలుసా? ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఏం జరిగిందంటే కళ్యాణ్ తనుజకి చెప్తుండు, పవన్ అంట కళ్ళతో ఏదో సైకిల్ చేశాడంట, కళ్ళతో, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, కళ్ళతో సుమన్ శెట్టికి ఏదో సైకిల్ చేశాడంట అటాక్ అన్న సెన్స్లో ఏదో సైగా. అది చూసి అతను సుమన్ కూడా వస్తాడేమో అనేసి నేను కొంచెం టెన్షన్ పడిపోయినాను. అది వేరే ప్లాన్ వేసాను. అక్కడ నేను ఆడుతున్న దానికి కొంచెం టెన్షన్ పడేసి కొంచెం మళ్ళీ నేను పోయి అటాక్ చేయాల్సి వచ్చింది, అప్పుడు నా అయిపోయినాయి అనే సెన్స్లో చెప్తున్నాడు. అతని కళ్ళని చూడడం వల్ల నాకు ఎఫెక్ట్ తగిలింది, వాళ్ళిద్దరు ఏదో ప్లాన్ చేస్తున్నారు అనిపించింది నాకు. అని సేమ్ తనుజ అనేది అదేరా వాడు ఎప్పుడు చేసేది, వాడు ఎప్పుడు అదేరా చేసింది అన్నప్పుడు అబ్బా ఆ రోజు నెగిటివ్ చెప్పాము తనుజ గురించి అనిపించింది. ఏం తెలుసా ఆ రోజు ఆ వెనక బాల్స్ విసిరేసుకునే టాస్క్ని చూసారా, సంజన, నిఖిల్, ఆ తర్వాత డెమాన్ పవన్, రీతు చౌదరి సంచాలకుగా ఉన్నప్పుడు తనుజ వీళ్ళందరూ కలిసి ఆడారు చూసా. ఆ టాస్క్లో డెమాన్ పవన్ పైకి వస్తుంటే ఏమంటుంది తెలుసా, నువ్వేంటి సిగ్నల్ ఇస్తున్నావు, నిఖిల్ రమ్మని సిగ్నల్ ఇస్తున్నావు అంటే నేను నార్మల్గా చూసా, అతను వస్తాడేమో అని చూశానంటే కాదు నువ్వు నిఖిల్ని నన్ను అటాక్ చేయమని చెప్పినట్టుగా నాకు అనిపిస్తుంది అనేసి అంటే నేను అన్నా ఆ రోజు, అరే నాయన అన్ని అజంప్షన్స్ చేసుకుంటారు తనుజ గారన్న. బట్ ఈరోజు కళ్యాణ్ కూడా అదే మాట చెప్తుంటే ఇతను అలా సిగ్నల్స్ ఇస్తాడేమో కళ్ళతో అన్నట్టుగా అనిపించింది నాకు ఈరోజు దానికి అటాచ్ చేసుకుంటే. ఆవిడ కూడా సేమ్ ఇదే అనేది. ఆ రోజు నిఖిల్ విషయంలో కూడా నన్ను అట్టానే చూసాడు రా, నిఖిల్ సైడ్ చూస్తున్నాడు అతను ఇప్పుడు అంతే అనేది. ఆ తర్వాత భరణి గారు కళ్యాణ్తో వచ్చారండి. ఇక్కడ ఆయనకి కోపం అయితే ఉందండి నామినేషన్ రీజన్స్లో, కానీ భరణి గారితో వచ్చిన తలకాయ నొప్పి, సుమనతో కూడా వచ్చిన తలకాయ నొప్పి ఏంటంటే స్పాట్లో కోపాన్ని కానీ స్పాట్లో ఏది చెప్పట్లా, మనసులో పెట్టుకుని నామినేషన్ దాకా నాంచుతున్నారు నైస్గా. మన నామినేషన్లో మాట్లాడేశారు కదా, చేశాడు కదా, నామినేషన్ రీజన్ నచ్చలేదు కదా, నచ్చపోయినప్పుడు అక్కడ గట్టిగా మాట్లాడాల. కానీ ఆ తర్వాత నుంచి తను ఏం ఆడాడు, తను ఇదేం చేశాడు పాయింట్లు, నార్మల్ పాయింట్లు, జెన్యూన్ పాయింట్లే మాట్లాడుతున్నారు. బట్ అక్కడే కూడా గట్టిగా మాట్లాడుంటే అయిపోయింది. ఆ రోజు మాత్రం నార్మల్గా డిఫెండ్ చేసుకుని ఇప్పుడు మాత్రం తనని నామినేట్ చేయడానికి బిగ్ బాస్ ఎందుకు తిట్టాడు, బిగ్ బాస్ తిట్టిన దానికి ఒక రీజను, టాస్క్లో ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టలేదని దానికి ఒక రీజను, నన్ను నామినేషన్ చేసిన రీజన్ బాగాలేదని ఒక రీజన్, అన్నీ కూడగలుపుకొని నెక్స్ట్ వీక్ ఫస్ట్ నామినేషన్ చేసేది కళ్యాణ్నే భరణి గారు, మార్క్ మై వర్డ్స్. అది చేయబోతున్నారు. ఆ కోపంలో అయితే ఉన్నారు ఆయన. అది అప్పుడే చూపించుంటే బాగుండు. స్టిల్ ఎవరిష్టం వాళ్ళది. సేమ్ సుమన్ కూడా అంతే, ఏదైనా జరిగితే నామినేషన్లోనే మాట్లాడుతూ అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏమన్నాడంటే, నీ ఎఫర్ట్స్ నాకు తెలుసు, నువ్వు ఎట్లా ఆడతావు నాకు తెలుసు కదా,
టాస్క్ అంటే ఎలా ఆడతావో తెలుసు కదా, నీ ఎఫర్ట్స్ నాకు కనపడలేదు కళ్యాణ్. సేమ్ డైలాగ్. అతను కూడా ఎఫర్ట్స్ కనపడలేదు మీ రేంజ్కి, అది ఇది అనేసి గౌతమ్తో ఆడింది అనే పాయింట్తో నామినేట్ చేశాడు. దీనికి రెడీ చేస్తున్నాడు. కళ్యాణ్ ఏమంటే నేను పెట్టలేదు, నాకు తెలుసు, కానీ అక్కడ మొదటికే మోసం వస్తుంది అనేసి నేను కొంచెం ఆపున్నా, పెడితే వాళ్ళు వచ్చి తీసుకుంటారేమనేసి నేను చేతిలో పట్టుకున్నా. ఆ లోపల బజర్ వచ్చేసింది. తర్వాత భరణి బిగ్ బాస్ ఆ కబాబ్ నాకు కూడా పంపించండి అనేసి చెప్పాడయా. ఇది బాగా అనిపించింది ఫన్నీగా. వాళ్ళు కబాబ్ చేసుకుంటున్నారు. ఆ కబాబ్ ల్యాండ్ నుంచి వచ్చినాయి ఏంటో కబాబ్ చేసుకుంటా ఉంటే చికెన్ రోల్స్ ఉంటాయి సార్, చికెన్ రోలా, చికెన్ సాసేజెస్ సార్, అవే గుండ్రం గుంట చూడండి ఇంత పొడుగున, అవి చేసుకుంటా ఉంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, చికెన్ కబాబ్ నాకు కూడా పంపిస్తారా అనేసి అడిగిండు. అడిగగానే ఓ బిగ్ బాస్ పంపిస్తాం బిగ్ బాస్ అనగానే ఇంకా పంపించలేదు అనేసి అంటాడు. మళ్ళీ ఇంకొంచెం పెడతా, పోయినసారి నేను పరోటాలు అడిగాను, రోటీలు అడిగాను తనుజ ఇంకా పంపించలేదు అనేసి అంటాడు. కాబట్టి వీళ్ళు పంపిస్తారన్నమాట. పంపించిన తర్వాత ఆ కృతజ్ఞతతో బిగ్ బాస్ ఏం చేస్తారంటే లాస్ట్లో ఈ అర్ధరాత్రి గుసగుసల ఎండింగ్లో బన్స్ ఉంటుంది చూసారా, దాన్ని ఏమంటారు ఏదో బన్స్, టీలో ముంచుకొని తాగే బన్స్, ఆ బన్నులు పంపిస్తాడు. ఆ బన్నులు విత్ వేడి ఛాయ్ పెట్టి, ఛాయ్ అండ్ బన్స్, నాకు తెలిసి నీలోఫర్ కేఫ్లో ఉంటుంది చూసారా బన్స్, అలాంటి బన్స్ అండ్ ఛాయ్, తలా ఒక పెద్ద బన్ను, తలా ఒక ఛాయ్, ఎక్కువ ఛాయ్ వచ్చేలాగా పంపిస్తాడు. ఎంజాయ్ చేయండి విత్ ప్రేమతో బిగ్ బాస్ అని. ఎందుకంటే అతనికి ఇది పంపించారు కదా కబాబు, ఆ ప్రేమతో పంపించినట్టు పంపిస్తారు. బాగా అనిపించింది ఆ జెస్చర్. ఆ తర్వాత ఇంకొంచెం సేపు తర్వాత బిగ్ బాస్ ఏం చేయాలంటే పోయినసారి రోటీలు అడిగా ఇంతవరకు పంపలేదు తనుజ అనేసి అంటే అందరూ నవ్వుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ పిలిచి 3 మెంబర్స్ ఎవరు నెక్స్ట్ చెప్పండి, ముగ్గురు టాస్క్ ఎవరు ఆడుతున్నారు నెక్స్ట్ చెప్పండి అంటే వీళ్ళు ఒక్కొక్కరు ప్లాన్ ఇప్పుడు బయటపడతాయి. చెప్పినప్పుడు సుమన్ అన్న ఏమంటారంటే భరణి అన్నతో, అన్న డెమాను కళ్యాణ్ ఇమ్ముతో అంటున్నారు, వాళ్ళు ముగ్గురు ఆడుకుంటే నేను విన్నానన్నా, టార్గెట్ సుమనే అన్నాడన్నా, వినపడింది నాకు, అది మనకు తెలియదయ్యా, నేను అంటున్నాను నన్నే టార్గెట్ అంటున్న వాళ్ళని. భరణి అవును, డెమాన్ వెళ్ళి సుమన్ సంజన భరణి రాకూడదు, డెమాన్ వెళ్ళి సుమను సంజన భరణి వాళ్ళు రాకూడదు, రీతు ఇమాన్యుయల్ కళ్యాణ్ వెళ్ళాలి, ఎవరో ఒకరు రావాలి అనేసి అతను కూడా అంటున్నాడు. ఈ డిస్కషన్ నేను కూడా విన్నాను అనేసి ఈ డిస్కషన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ ముగ్గురు డిస్కషన్ వచ్చినప్పుడు తర్వాత ఇమాన్యుయల్ భరణి అన్న గెలిస్తే కళ్యాణ్ నీతో ఆడరా, నీతో ఆడ్డా ఆయన, నాతో కానీ రీతుతో కానీ ఆడతాడు, నాకు అనిపిస్తుంది మా ఇద్దరితో ఆడతాడు. ఎన్ని క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి. తనుజ రీతుతో మాట్లాడుతుంది. ఇమాన్యుయల్ డిసైడ్ అయ్యాడు, ఎందుకంటే ఇమాన్యుయల్ రీతుతో, తనుజ అయితే చెప్తాడు ఆల్రెడీ నేను నా ప్లాన్ వేరేగా ఉందని. ఆ ప్లాన్ తీసుకొచ్చి ఇక్కడ రీతుతో ఏమంటుందంటే ఇమాన్యుయల్ డిసైడ్ అయ్యాడు, నాకు తెలిసి లాస్ట్లోనే ఆడతాడు వాడు, కళ్యాణ్ కూడా సెలెక్ట్ చేసుకోడు వాడిని, ఇమ్ము మాట వింటాడు కదా, ఇది క్లియర్. కళ్యాణ్ కూడా తనను సెలెక్ట్ చేసుకోవాలని లేడు. లాస్ట్ రౌండ్లో కళ్యాణ్ ఇమాన్యుయల్ ఉంటే తప్ప ఇమాన్యుయల్ లాస్ట్ రౌండ్ దాకా ఆట ఆడకూడదని డిసైడ్ అవుతున్నాడు. ఎందుకంటే చెయ్యి బాగాలేదు, సడన్గా ఏదైనా జరగడానికి జరిగితే అనవసరంగా అవుట్ ఆఫ్ ది టాస్క్ అవుతాం కదా, రిస్క్ తీసుకోకూడదు అనేసి అనుకుంటాడు. ఆ తర్వాత ఇమ్ము రీతు కూడా కళ్యాణ్ రీతు కూడా నిన్ను గెలిపించడానికే చూస్తుంది. ఆ పిల్ల ఏం చిన్నది కాదు, అన్ని స్ట్రాటజీలే మా వీళ్ళు. రీతు కూడా నిన్ను గెలిపించడానికి చూస్తుంది. ఎందుకు తెలుసా, కళ్యాణ్ ఒక్కసారి దాన్ని పిలిచి మాట్లాడదాం, అది ఏదేమైందో కొంచెం మాట్లాడతా, ఎందుకంటే ఆ పిల్ల కూడా అక్కడ సిచ్యువేషన్ బట్టి ప్లే మార్చు, ఓకేనా కళ్యాణ్, అక్కడ సిచ్యువేషన్ బట్టి ప్లే మార్చు, ఆ పిల్లతో ఆడుతున్నాడు కాబట్టి. రీతు ఎందుకు అన్న తెలుసా, ఆ పిల్ల కూడా రిస్క్ తీసుకొని లాస్ట్లోనే ఆడదాం అనుకుంటుంది, ఛాలెంజెస్లో గెలవాలని లేదు ఆ పిల్లకి. ఆ పిల్లకి ప్రత్యర్థి ఎవరు వస్తారో చూసుకొని జాగ్రత్తగా ఆడుతుంది, అందుకని నిన్నే గెలిపించాలని చూస్తుంది, ఆ పిల్ల గెలవాలనుకోదురా అనేది చెప్తా ఉండు. సరే ఆటను బట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి నీ గేమ్ మార్చుకో అనేసి సలహా ఇస్తాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్ అది అడుగుతానన్నాడు కదా, సరే అడుగు, ఎవరితో ఆడతావని కూడా అడుగు, ఒకవేళ ఆ పిల్ల గెలిస్తే ఆ పిల్ల ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుందని కూడా అడుగు. ఇదంతా కూడా సలహా ఇస్తున్నాడు, అది ఇమాన్యుయల్కి కూడా హెల్ప్ అయ్యేటట్టుగా చూసుకుంటున్నాడు తెలివిగా. దీంట్లో నేను తప్పట్టాల ఇమాన్యుయల్ అంటే ఓవర్ స్ట్రాటజికల్ పర్సన్, ఆ స్ట్రాటజీని నేనేం తప్పట్లేకపోతున్నా. రీజన్ ఏంటంటే తనకు నిజంగానే ఇంజురీ అయింది, దాంతోపాటుగా తను నామినేషన్స్లో చాలాసార్లు లేకపోవడం వల్ల వస్తే వెళ్ళిపోతున్న భయం ఉన్నప్పుడు ఆ కంటెస్టెంట్ తెలివిని వాడి తను సేవ్ అవ్వడానికి ట్రై చేయాలి, తను టికెట్ ఫినాలే గెలవడానికి ట్రై చేయాల్సినప్పుడు ఇలాంటి ప్రాసెస్లో ఇలా అన్ని రకాల వేలు ఎత్తుక్కుంటా స్ట్రాటజీలు వేస్తున్నప్పుడు దాన్ని ఏం తప్పడతాం. నామినేషన్లు లేవట్లే, సీజన్ మొత్తం మీద నామినేషన్లో ఉండట్లా, కాబట్టి డేంజర్లో ఉన్నాడు. దాంతోపాటుగా తనకి ఇంజురీ కూడా అయినప్పుడు ఇలాంటి టైంలో సాధ్యమైన తెలివిగా ఆడతాడు కదా, ఆ తెలివంతా చూపిస్తున్నప్పుడు నాకేం తప్పు అనిపించలే. ఆ తర్వాత ఇమాన్యుయల్ రీతు నువ్వు గెలిస్తే సుమన్ అన్న భరణి అన్న ఎవరితో ఆడతావు చెప్పు, నువ్వు ఒకవేళ గెలిస్తే సుమన్ అన్నతో ఆడతావా భరణితో ఆడతావా అని పిలిచి అడిగాడు. రీతు ఇద్దరిలో ఒకరు ఎవరైనా తెలియదు, ఇద్దరిలో ఒకరితో కళ్యాణ్తో ఆడను నీతో ఆడను అని చెప్పేస్తుంది. తర్వాత ఇమాన్యుయల్ భరణి అన్న కూడా అంతే, నాతోనే ఆడతాడు, అందుకే భరణి అన్నకి ఇవ్వకూడదు, నువ్వు ఆ రీతు గెలవాలి. కళ్యాణ్ అంటాడు కళ్యాణ్తో,
నువ్వు కానీ కళ్యాణ్, నువ్వు కానీ రీతు కానీ గెలవాలి. ఎందుకంటే భరణి అన్న కూడా ఏం చేస్తుంది తెలుసా, మీతో ఆడు నన్నే సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే తనకి ఇంజురీ అయింది, తను కొంచెం ఓపిక లేడు కాబట్టి నన్నే సెలెక్ట్ చేసుకుంటాడు. కాబట్టి భరణి అన్నని గెలిపికూడదు. మీరు గెలిస్తే మీరు మీ ఇద్దరిలో ఒకరే గెలవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. దీన్ని ఎవడైనా కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్, రీతు ఫ్యాన్స్, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎక్కడరా గ్రూప్ గేమ్ అని ఆడిందంటే వర్కౌట్ అవ్వదు. గ్రూప్ గేమ్ ఆడారు. అది తప్ప రైట్ అని చెప్తాను. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ కూడా ఇంకొంచెం క్లారిటీ చెప్తా. బిగ్ బాస్కి చెప్పారు ఎవరెవరు ఆడుతున్నా అంటే, బిగ్ బాస్ పిలిస్తే చెప్పాడు. ఇమాన్యుయల్ ఏమంటాడంటే దానికి ముందు, నేను వస్తే నాకు హ్యాండ్ బాగాలేదు, మన ఇద్దరికి లాక్ చేస్తే ఇంకేం చేయలేము. ఎవరిద్దరిని, రీతుని. ఈ పర్టికులర్ టాస్క్కి మనం వెళ్తేనే, ఆ రంగు పూసే టాస్క్కి నేను రాలేక కాదు, నాకు హ్యాండ్ బాగాలేదు. అతను వచ్చి భరణి అని కొంచెం ఫిజికల్ ఫిట్ కదా, నన్ను ఇద్దరు లాక్ చేశారనుకో, కొంచెం పూసేసి అతనే గెలిచేస్తాడు. సో అందుకని నేను రావట్లేదు, అందుకనే కళ్యాణ్ గారిని పంపిస్తున్నా. క్లారిటీగా ఉండండి, బాగా ఆడండి. బిగ్ బాస్ అడిగితే ముగ్గురు పేర్లు చెప్పిన తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. మా సంచాలకు వచ్చేసరికి తనుజ, ముగ్గురు వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరో సంచాలక్ అంటే వీళ్ళు ముగ్గురు కలిసి తనుజ అన్నారు. ఎందుకంటే రీతు క్లోజ్, కళ్యాణ్ క్లోజ్, ఇమాన్యుయల్ క్లోజ్, ఆటోమేటిక్గా భరణి గారు క్లోజ్ కాబట్టి సరే తనుజ అన్నాడు. తనుజ గారికి ఇచ్చేశారు, తనుజ సంచాలక్. ఇప్పుడు ఇమాన్యుయల్ స్టార్ట్ అయ్యేదానికి ముందు ఏం చెప్పాడంటే, కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ తీసుకున్న గ్రేటెస్ట్ పర్ఫెక్ట్ తెలివైన నిర్ణయం ఏంటంటే, పోగానే రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాడు. రెడ్ సెలెక్ట్ చేసుకుంటే 95% గెలిచేసినట్టే. ఎందుకంటే ఎన్ని కలర్లో మిక్స్ చేసినా, ఏం కలర్ చేసినా బెట్గా రెడ్ అట్లానే కనపడిపోతుంది. నీకు క్లియర్ క్లారిటీ, మిగతా అవి కనపడవు, రెడ్ మాత్రం నీట్గా కనపడుతుంది. కాబట్టి ఆ రెడ్ సెలెక్ట్ చేసుకున్న బుర్రకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రెడ్ని సెలెక్ట్ చేసుకున్న పోగానే. తర్వాత వీళ్ళిద్దరు చిరవటి సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత బాత్రూమ్కి వెళ్ళారు బట్టలు మార్చుకోవడానికి. అప్పుడు ఏం జరిగిందంటే, ఇమాన్యుయల్ కళ్యాణ్తో ఏమంటున్నాడంటే, పెయింట్ సేవ్ చేసుకో, పెయింట్ సేవ్ చేసుకుని వాళ్ళ పెయింట్ మీద రాస్తే మంచిది, నువ్వు వాళ్ళ పెయింట్ మీద రాయి. అది నిజమే, అది నార్మల్ స్ట్రాటజీ. కళ్యాణ్ బజర్ ఎప్పుడు మోగుద్ది తెలియదు కదన్నా, అందుకని స్టార్టింగ్ నుంచి వెయిట్ చేయకుండా ఒక సగం అయితే పోస్తా, తర్వాత సగాన్ని కొంచెం జాగ్రత్తగా ఆడుకుంటాను. ఓకే ఓకే అన్నాడు. తర్వాత తనుజ భరణి గారి దగ్గరకు వచ్చి, బజర్ టైం దగ్గరకు వచ్చాక టేక్ మోర్ కలర్ అండ్ స్టార్టింగ్ మనకు అంత అక్కర్లేదు, కలర్ చూసి లాస్ట్ మినిట్లో పూయాలి. ఈ స్ట్రాటజీ ఇస్తున్నదాన్ని నేను అంత తప్పట్టారు. తనుజ చూసావా, కళ్యాణ్ ఉన్నప్పుడు భరణి గారికి సలహాలు ఇస్తున్నట్టు అది ఏం ప్రాబ్లం లేదు. తనుజ ఉన్నప్పుడు కళ్యాణ్ కూడా డిమాండ్ పౌన సలహాలు ఇచ్చాడు మొన్న, కాబట్టి అదేం తప్పు కాదు. బట్ ఆ స్ట్రాటజీ ఏమంత హైలైట్ స్ట్రాటజీ కాదు. ఎందుకంటే బజర్ టైంకి నీ దగ్గర వచ్చి వాళ్ళు బజర్ ఎప్పుడు కొడతారు ఎట్ట తెలుస్తుంది, లాస్ట్ మినిట్ లాస్ట్ మినిట్ అని నీకు ఎట్ట తెలుస్తుంది, బజర్ సడన్గా కొడతారు కదా, అది వర్కౌట్ కాదు. ఎందుక కళ్యాణ్ వాళ్ళు ఇచ్చుకుని కూడా వర్కౌట్ కాదు, ఎందుకంటే ఎప్పుడు బజర్ వస్తుందో తెలియదు కదా. తర్వాత ఇమాన్యుయల్ రీతుకి కూడా చెప్తున్నాడు, ఇది హైలైట్. రీతుకి బాత్రూంలో ఏం చెప్తున్నానంటే, రెడ్ ఉంటే రీతు, ఇమాన్యుయల్ రెడ్ ఉంటే, ఆ రెడ్ ఎవరిది, మన కళ్యాణ్ది. రెడ్ ఉంటే దాన్ని ఏం చేయకు, ఓకేనా, భరణి కలర్ ఉన్న దగ్గర పూసుకో. క్లియర్గా, ఇంకా వాళ్ళు స్ట్రాటజికల్ గ్రూప్ గేమ్ ఆడలేదని అంటారా. రెడ్ ఉంటే నువ్వు కళ్యాణ్ది కలిపెట్టకు, ఓన్లీ భరణి గారిది కలిపెట్టు. అంటే ప్రాబ్లం ఏం చేశారంటే వీళ్ళిద్దరు స్ట్రాటజీ, గెలిపిస్తే కళ్యాణ్ అనే గెలవాలి, రీతు అనే గెలవాలి. సో మనకి ఎపిసోడ్లో ఏం చేస్తారు, నాకు తెలిసి ఈ కళ్యాణే గెలిపించడానికి నేను ట్రై చేస్తానని అన్నట్టుంది రీతు చౌదరి. కళ్యాణ్నే గెలిపించడానికి ట్రై చేస్తాను. భరణి గారిని గెలిస్తే ఆయన ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో తెలియదు కాబట్టి, కళ్యాణ్ కానీ రీతు కానీ గెలిస్తే తర్వాత దాని దగ్గర సెలెక్ట్ చేసుకుని ఆడుకోవచ్చు అనే ప్లాన్తో మీ ఇద్దరిలో ఒకరు గెలవాలని ప్లాన్ చేశారు. దాని తగ్గట్టుగానే నువ్వు ఆడేటప్పుడు రీతు ఆయనది కలర్ చెడగొట్టు, కళ్యాణ్ కలర్ చెడగొట్టద్దు అన్నాడు. సరే, అప్పుడలా ఏమన్నా రెడ్ ఉంటే కళ్యాణ్ గారిది లివిట్, ఓకేనా, అది లివిట్ అంటే సంచాలక్గా తనుజ ఓకే అనింది ఆవిడ. సంచాలక్గా తనుజ. ఆ తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ ఓకే, ప్లేయర్స్ అన్నారు ఓకే అన్నారు, పెట్టారు. తనుజ వల్ల వేరే వాళ్ళ పెయింట్ తీసుకోకూడదని రూల్ పెట్టింది. టాస్క్ స్టార్ట్ అయింది. తనుజ, కళ్యాణ్ ఏం చేస్తున్నారా అవి మనకు చూపించట్లా, మనకు అర్థమవుతుంది. కళ్యాణ్ ఏదో ఆట ఆడుతున్నాడు, అంటే స్లోగా ఆడుతున్నాడు, ఒక టైంలో పోస్తున్నాడు. కానీ ఏదో కామెడీకి ఎందుకు తెలుసా, అందరూ పూసిన తర్వాత ఆ కలర్ వేస్ట్ చేసి వాళ్ళు ఎక్కువ పూసిన తర్వాత వాళ్ళ పైన పూయాలనేది స్ట్రాటజికల్గా స్లోగా ఆడుతున్నాడు. అది ఏంట్రా, ఏం ఆడుతున్నారా, ఎందుకు అంత ఆవేశంగా స్లోగా నీరసంగా ఆడుతున్నావు అన్నట్టు అడుగుతుంది. సమాధానం ఏం చెప్పట్లా. డెమాన్, ఇమ్ము వాళ్ళిద్దరు నైస్రా కళ్యాణ్, నైస్రా కళ్యాణ్, అంతర ఇంకా గోల వీళ్ళిద్దరు భయంకరమైన ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత తనుజ, మీరు అలా రుద్దడం వల్ల మ్యాక్స్ మిక్స్ అయిపోతాయి తప్ప ప్రాబ్లం ఏం లేదు, మీ కలర్ కనిపించట్లేదని సలహాలు ఇస్తుంది ఆవిడ. తర్వాత డెమాన్, అసలు బ్లూ కనపట్లేదండి భరణి గారు, కనపడదు బ్లూ, అసలు ఛాన్సే లేదు. డెమాన్ అండ్ కళ్యాణ్, ఇమ్ము వాళ్ళ ముగ్గురులా ఏమో సూపర్ రా అసలు నువ్వు కళ్యాణ్ సూపర్ అసలు పొగుడుతున్నాడు. ఇది అయిపోయింది. మా కళ్యాణ్ విన్నర్ అయ్యాడు. ఇప్పుడు చెప్తాను, చాలాసేపు జరిగింది, అది నేను ఫాస్ట్గా లాగిచ్చేస్తాను ఎందుకంటే అది ఎపిసోడ్ చూస్తారు కదా. దీని మధ్యలో కాంట్రవర్షియల్ థింగ్ జరిగింది. అది ప్రోమో వచ్చి చాలామంది భరణి గారు కాలు అడ్డం పెట్టారు, మరీ దారుణం కదా, వరస్ట్ అండి ఆయన అన్నారు. దీనికి ముందు ఏం జరిగింది తెలుసా, అది ఈవెన్ తనూజ కూడా ఫీల్ అయిందంట. ఏంటి భరణి గారు ఇలా కాలు అడ్డం పెడతారేంటి ఆ అమ్మాయికి దారుణంగా, అసలు తప్పు కదా అన్నట్టు ఫీల్ అయిందంట. కానీ దానికి ముందు ఏం జరిగింది తెలుసా, మన రీతు చౌదరిలా ఆయనకి అడ్డం వస్తే
ఆయన చేతిలో ఉండేది పడగొట్టిపోయిందంట. ఇట్ట పెట్టి ఇట్ట పడగొట్టి ఆ రంగు పూసుకోబోతలా దాన్ని పగలగొట్టి కింద టనేసిపోయిందంట. అది మండే ఆయన కూడా కావాలని కాలు అడ్డం పెట్టాడు. అంతేకాదు ఫన్నీగా జరిగిందే, సీరియస్ కాదు. కానీ ఈవిడ అనుకున్నది ఏంటి కాలు అడ్డం పెట్టాడని. తర్వాత ఇది చెప్తే ఈ పిల్ల ఎప్పుడు చేసిందని తెలియదు నాకు, చేస్తే ఇంక తప్పేముంది అన్నట్టుగా అనుకుంటారు. అది కాంట్రవర్సీ కాదు. పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నారు సంజన గారు. విన్నర్ కళ్యాణ్ అని చెప్పారు. సంచాలకు కళ్యాణ్ పర్ఫెక్ట్ తీసుకున్న తర్వాత సంజన గారు కూడా చెప్తారు, తనుజ మంచి డెసిషన్, పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నావు తనుజ అనేసి చెప్తారు. ఇమాన్యుయల్ వెల్ ప్లేడ్, ముగ్గురు బలాడారు. తనుజ ఇది కొట్టిందని నేను చూడలేదు, ఈ పిల్ల కొట్టిందని రీతు, నాకు కోపం వచ్చింది మీ పైన కాళ్ళు అడ్డం పెట్టడం అనేసి షాక్ అయ్యాను, దానికి ముందు ఇది జరిగిందని నాకు తెలియదు అనేసి అంటారు. జరిగింది కాబట్టి ఆయన కూడా అలా చేస్తాడు. తర్వాత భరణి నవ్వుతూ మాట్లాడతారు, నాకు చేతుల్లో కలర్ కొట్టింది ఈ పిల్ల అందుకు జరిగింది అనేసి నవ్వుతుండు. ఇమాన్యుయల్ నవ్వుతూ అవునవును ఆ పిల్ల చేసింది అనేసి కామెడీగానే జరిగింది. అది ప్రోమోలో చూపించినంత ఇంటెన్సిటీ లేదు. తర్వాత ఇమాన్యుయల్ అయిపోయిన తర్వాత రీతు ప్లేట్ కాపాడొద్దు అనేసి, ప్లేట్ కదపొద్దు అనేసి చెప్పుంటే నాకు, కానీ ఆ ప్లేట్ ఎక్కడున్నా ఎక్కడ ఉంచాలి మీరు కదలపొద్దు అని చెప్పుంటే భరణి గారు ప్లేట్ తీసుకొని గ్రౌండ్ అంతా పరిగెత్తుదని నేను అంటుంది ఫన్నీగా. భరణి గారులా కళ్యాణ్ నాకు పెడతా అని చెప్పావు కదా కళ్యాణ్, నా పక్కన పెడతా అని చెప్పావు, ఏమైందంటే ఇతను టాస్క్ గెలిచాడు కాబట్టి అతనికి పక్కన బ్లాక్ని జరుపుకోవాలి కదా. సుమన్ సైడ్ జరుపుతుంటే కళ్యాణ్ నాతో ఆడతావు నాకు పక్కన పెడతావు అని చెప్పావు కదా, ఏంటి కళ్యాణ్ ఇప్పుడు మాట మార్చి అట్లా పెడుతున్నావు, పరిగెత్తి ఏంటి కళ్యాణ్ ప్లీజ్ చూడు సుమనాన్ని వదిలేయమని చెప్పాం కదా కళ్యాణ్ అంటే, కళ్యాణ్ అంటాడు అయ్యో గేమ్ను బట్టి అనేసి చెప్పాను కదండి, 100% మాట ఇవ్వలేదు కదా అని సుమనాన్నతో ఆడతాను కూడా ఇప్పుడు చెప్పట్లేదు కదా అనేసి నవ్వుతూ వదిలేస్తే అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత సంజన గారితో అంటున్నాడు భరణి గారు బయట గార్డెన్ ఏరియాలో. అప్పుడు సంజన గారు ఏమంటున్నారంటే భరణి గారితో, వాళ్ళ ఫ్రెండ్స్ అంతే కదా చేస్తారు, ఫ్రెండ్స్ అన్నప్పుడు అంతే కదా, వాళ్ళతో ఎందుకు ఆడతారు పక్కన వాళ్ళతో, సేమ్ మీరు కూడా అంతే కదా, మీరు ఆడమంటే ఆడతారా అని జెన్యూన్గా చెప్పింది ఆవిడ. సూపర్ పర్ఫెక్ట్గా చెప్పేసింది ముఖం మీద. భరణి గారులా తనుజాతో ఏమంటున్నాడంటే నాతో ఆడతా అన్నాడు కళ్యాణ్ కానీ ఇప్పుడు సుమన్ అంటున్నాడు. అయిపోయింది ఈ డిస్కషన్ అయిపోతారు. ఇమాన్యుయల్ డెమాన్తో మాట్లాడుతారు, భరణి అన్న సుమన్ అన్నని తీసుకోవద్దు, సుమన్ అన్నతో ఎందుకు, సుమన్ అన్నకి జోలికి వెళ్ళొద్దు అంటాడు ఏంటి నాకు అర్థం కావట్లేదు, గెలుచుకుంటూ వెళ్ళాలని కదా ఎవరైనా అంటారు, ఆయన ఏంది అట్ట అంటాడు డెమాన్. అలా అది కరెక్ట్ కదా, అలా అనకూడదు నిజంగానే అనకూడదు. ఎందుకంటే ఆయన గ్రూప్ గేమే ఆయన కూడా, ఆయన సుమన్ జోలికి వెళ్తాను నా జోలికి వెళ్ళమని ఎందుకంటారు, వాళ్ళు ఎందుకు పోతారు, వాళ్ళకున్న సింపుల్ వేస్తో గెలుచుకుంటూ వెళ్ళాలనుకుంటారు కాబట్టి వెళ్ళడం తప్పలేదు, అది వాళ్ళ ఇష్టం వాళ్ళది. తర్వాత ఇమాన్యుయల్ అయిపోయిన తర్వాత డెమాన్ అదే అలా అనకూడదు, అండ్ నువ్వు తనుజ కళ్యాణ్ రీతు మీ 4 టఫ్ అనుకుంటా కట్ చేస్తే నేనేమనుకున్నా తెలుసా, నువ్వు తనుజ కళ్యాణ్ రీతు మీ 4తో ఆట పడితే నేను టఫ్ ఫీల్ అయినా, వీళ్ళు 4తో ఆట పడితే కొంచెం టఫ్ అవ్వచ్చేమో అని అనుకుంటే కట్ చేస్తే భరణి గారితో ఓడిపోయినా అనేసి బాధపడుతుంటాడు. భరణి గారిని అసలు టఫ్గానే ఫీల్ అవ్వలేదంట, అందుకే ఓడిపోయాడు. తర్వాత కళ్యాణ్ ఇమాన్యుయల్తో అన్న మన ఇద్దరం దిగదామా అన్నకి, మన ఇద్దరం దిగదామా అంటే నువ్వు నేను ఆడదామా అని, ఎవరు సుమన్ శెట్టితో కాకుండా నువ్వు నేను ఆడేద్దామా, నేను నిన్ను సెలెక్ట్ చేసుకుంటా అంటే దిగదామా, దెబ్బ అవుతుంది అంటావా, మరి దిగితే దెబ్బ అవుతే వద్దా, దెబ్బ ఏమైనా వద్దా దిగదామా అనేసి అంటే ఇమాన్యుయల్ వద్దురా ఆయన ఆయనకి మాట ఇచ్చేవు ఇవ్వబాక, ఇట్లా నేను ఆడను సుమన్ అన్న తీసుకుని అనబాక, ఖచ్చితంగా మనందరం ఎందుకు ఆడాలి వాళ్ళతో నాడు అనేసి చెప్పిన తర్వాత కళ్యాణ్ ఆయన ఏంటి అలా అడుగుతుంటారు నాకు అర్థం కాదు, ఎందుకు సుమన్ అన్నతో వద్దని ఆయన ఎందుకు అంటున్నాడు నాకు అర్థం కాదని కళ్యాణ్ అంటాడు. తర్వాత కళ్యాణ్ తీరా గేమ్ చూశాకన్నా సుమన్ అన్నతో ఆడుంటే బాగుండన్న ఫీలింగ్ నాకు వస్తే బాగోదు కూడా నేను సుమన్ అన్నతో ఆడతాను డిసైడ్ అయ్యాను, తప్పే కాదు. తర్వాత డెమాన్ అయితే క్యాప్టెన్ టాస్క్ కాదు కదా ఇది, నువ్వు అన్నది కరెక్ట్, క్యాప్టెన్సీ టాస్క్ అయితే ఓకే, టికెట్ టు ఫైనల్ టాస్క్లో అట్లానే ఆడాలిరా, తక్కువ ఉండే వాళ్ళతో ఆడాలి, తర్వాత ఆడుకోవచ్చు అని ఇతను కూడా అదే చెప్తారు, ఇమాన్యుయల్ కూడా అదే చెప్తారు. తర్వాత భరణి వచ్చారయ్యా రీతు గారితో, మనకి అది చూపించాల బట్ వాయిస్ వినపడుతూ ఉంటుంది స్లోగా, ఎందుకంటే నైట్ వేస్తారేమో. భరణి గారులా రీతు ఐఎమ్ సారీ అంటారు, ఎందుకంటే కాలు అడ్డం పెట్టారు కదా, ఇట్స్ ఓకే నేను అంటారు, అది మనకు చూపించాలి, జస్ట్ వినిపించారు లైట్గా. తర్వాత తనుజ డెమాన్తో ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ లక్, అదే కొంచెం లక్లో పోయిందంటే అన్ని లక్తోనే పోద్ది, ఇక్కడ ఏం చేద్దాం అది ఇది అన్నాగానే నెక్స్ట్ టైం చపాతీ ఇప్పుడు అయిపోయింది కదా, అది బిగ్ బాస్ అది పంపించాడు మస్కా బన్ను, అది పంపించిన తర్వాత ఎందుకు పంపించాడు, వాళ్ళు ఒక వస్తువు వీళ్ళు ప్రిపేర్ చేసిన ఫుడ్ని పంపించేసరికి మళ్ళీ ఇతను మనోడు ఏమంటాడంటే డెమాన్ పోను, బిగ్ బాస్ నెక్స్ట్ టైము గోధుమ పిండి చిప్స్ ఉన్నాయి చూసారా వీళ్ళు చేసుకుంటారు గోధుమ పిండితో స్వీట్ ఐటమ్, అది పంపిస్తానంటాడు, అంటే అది పంపిస్తే రిటర్న్ ఏదో ఒకటి పంపమని, అట్లా అడగకూడదు అనేసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత లైట్స్ ఆఫ్ అయింది, లైట్స్ ఆఫ్ అవ్వగానే డెమాన్ చెప్పా కదా 3 ఉన్నాయి అండ్ 3 టాస్క్స్ అని చెప్పా కదా 3 జరుగుతాయి ఈరోజు అంటే, భరణి గారు నేను 4 జరిగాయి కదా ఈరోజు ఏంటి 3 టైం అయిపోయింది అనేసి జస్ట్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. డెమాన్ ఇమాన్యుయల్తో ఆయనకు ప్రతిదీ
పడుతుంది, నాకేమో ప్రతిదీ 24 ట్రై చేయాలంటే కష్టం కదని చెప్తున్నాడు. ఆయనకేమో అన్నీ పడుతున్నాయి, నేను 24 చెక్కలు ఉన్నాయి, 24 హోల్స్, ప్రతిదీ తీసుకెళ్ళి 24 చెక్ చేయాలంటే కష్టం కదా, నాకు ఆయన ప్రతిదీ పట్టలేదు. ఫస్ట్ ఇనిషియల్గా ఒక 5-6 పట్టి ఆ లోపల ఇతనికి అసహనం వచ్చేసింది, అలాగనే స్ట్రెస్లోకి వెళ్ళిపోయాడు. రీజన్ ఛాలెంజ్ వేయడం వల్ల. ఆ తర్వాత ఓకే అయిపోయింది. సారీ. ఇమానుయల్ కనీసం బ్యాగ్స్ దాకా వచ్చుంటే, ఇమానుయల్ తెలివైనోడు అండి. నేను ఏదైతే రివ్యూలో చెప్పానో సేమ్ పాయింట్ అక్కడ చెప్తున్నాను. బ్యాగ్స్ దాకా వచ్చుంటే, ఆయన బ్యాగ్స్ వేసాడు కదా, నీ బ్యాగ్స్ వేస్తే ఆయన పడతాయి, ఆయన వేస్తే నీది పడతాయి, వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉండరు గేమ్ అన్నాడు. సేమ్ పాయింట్ నేను చెప్పా. అంతే భలే ఉండేది. ఆ బ్యాగుల దాకా కూడా రాకుండా పోయిందంటే డెమానట్టు మనందరం పెడితే అంత టైం పట్టిందన్నా, ఇంకా అది ఎట్లా అన్నా అంటే అది కూడా పాయింటే. బట్ కన్ఫ్యూజ్ కూడా అయ్యాడు. ఆయనది ఊరికి ఏమో ఫేవరెటిజం ఏమి జరగలేదు అక్కడ. సిచ్యువేషన్ ప్రకారం కొంచెం లక్ ఫేవర్ అయింది, అండ్ ఆయన టెన్షన్ కూడా పడలా, ఎందుకంటే ఛాలెంజ్ చేయాలి. ఇతను ఛాలెంజ్ చేసి కాబట్టి కన్ఫ్యూజన్, కొంచెం లక్ కూడా ఫేవర్ కల 2 రకాలు ఓడిపోయాడు. ఇది అయిపోయింది మా అర్ధరాత్రి గుసగుసలో. ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడారు చేసా, అది ఆడినట్టుగా మనకు ప్రూఫ్ లేదు. బట్ ప్రూఫ్ ఎక్కడుందంటే, వీళ్ళు ముందు డిస్కస్ చేసుకొని చూపించారు. కళ్యాణ్ని గెలపకూడదు, కళ్యాణ్ రెడ్డిని ఆవిడ ఎక్కడ చెరపకుండా అతనికి సంబంధించిన భరణి గారి రంగు మీదే పూయడం స్టార్ట్ చేశారు, పూసారు. దాని తగ్గట్టుగానే మాట్లాడుకున్నారు కాబట్టి అదే జరిగింది కాబట్టి కళ్యాణ్ గెలిచాడు. అండ్ ఆయన బాగా ఆడి ఉండొచ్చు. బట్ గ్రూప్ గేమ్ అయితే ఆడారు. గ్రూప్ గేమ్ ఆడడం తప్ప అంటే, ఇది ఛాలెంజ్ గేమ్, ఇది గ్రూప్ గేమ్ లెక్క ఆడినా కూడా వీళ్ళు ఎందుకు ఆడుతున్నారంటే, ఆ ఆటలో స్ట్రాటజికల్గా వెళ్తున్నారు. మనలో ఎవరు గెలిస్తే ఆ పక్కుండే వాళ్ళని ఎవరిని తీసుకుంటారో, లాస్ట్ దాకా మనం టికెట్ టు ఫినాల్ వెళ్ళాలనేది పాయింట్. 100% దీంట్లో భరణి గారు సుమన్ శెట్టిని ఉంచుకోవాలో, సుమన్ శెట్టితో ఆడకూడదని ఎలా అంటున్నారో, వీళ్ళు కూడా అదే పాయింట్లో స్ట్రాటజికల్గా వెళ్తున్నారు. తప్పే కాదు. బట్ ఇలాంటి ఆటల వల్ల రావాల్సిన ఎలివేషన్ కంటే తక్కువ ఎలివేషన్ వస్తుంది. ఇప్పుడు కళ్యాణ్ అనే పర్సన్ సొంతంగా గెలిస్తే ఎలివేషన్ వచ్చేదానికి, రీతు చౌదరి హెల్ప్ చేసిందంట అన్నప్పుడు వచ్చే ఎలివేషన్కి డిఫరెన్స్ క్లియర్గా ఉంటుంది. బట్ దాన్ని తప్పు పడుతుంటే తప్పు పట్టలేము, ఎందుకంటే స్ట్రాటజీలో భాగమే. అది నా పాయింట్. అయిపోయిన తర్వాత అన్సీన్ జరిగింది. మా అన్సీన్లో ఒక 2 సిచ్యువేషన్ జరిగింది. ఆ 2 చెప్పి క్లోజ్ చేస్తా. అన్సీన్లో ఏం జరిగిందంటే, ఇమాన్యుయల్ తెలివే ఇదంతా. ఇమాన్యుయల్ స్ట్రాటజికల్గా ఆడుతున్నాడు. ఇమాన్యుయల్ ఏమంటే, మమ్మ బాగుంది ఇది ఫన్నీగా వాళ్ళ మమ్మీతో, మమ్మ వీకెండ్ వచ్చినప్పుడు నీకు టెన్షన్ ఉంటుందా, ఈ వారం ఇన్ని పనులు చేశానే, ఇంత రచ్చ చేశానే, ఏమనుకుంటాడో ఏమంటారో అనేసి ఏమన్నా టెన్షన్ ఉంటుందా, నన్ను ఏమన్నా అంటారో ఏమన్నా టెన్షన్ ఉంటుందా, అమ్మో నేను ఏమడుగుతారో నన్ను ఏమంటారో అని ఉంటుందా, లేకపోతే అమ్మయ్య ఈరోజు అంతా కంటెంట్ నాదేని అనుకుంటావా అనేసి అడుగుతూ ఉంటే, మీరైతే డోసు పడగానే మేమైతే ఉండలేమమ్మా ఇది అనేసి బాధపడతాం మేమైతే. నువ్వు మాత్రం అలా కాదమ్మా, నువ్వు ఏమో హ్యాపీగా ఉంటావు, అబ్బా చాలే బాగా హ్యాపీగా ఎక్కువ కంటెంట్ వచ్చిందని అనుకుంటావు అని. నిజంగా ఆవిడ అలాగే ఉంటారు. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత, ఏది వాటర్ పోసే టాస్క్ని పట్టుకుంటారు చూసిన తనూజ అండ్ సుమన్ శెట్టి, ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ రీతు డెమాన్తో ఏం మాట్లాడుతున్నంటే, పొద్దున్నే అనుకుంటున్నా ఏమని చూడండి ఎలా బాగుంది ఇది, పొద్దున్నే అనుకుంటా ఉన్నా అసలు ఏంటి సుమన్ అని ఏం మాట్లాడట్లేదు ఈ వారం అనేసి అనుకుంటా ఉన్నా, ఇంకెందుకులే ఇది ఇచ్చాడు, ఈ టాస్క్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఇంక వారం మాట్లాడు, ఇక చాలు. ఆయన సైలెంట్గా ఉన్నాడు, వారం టాస్క్ బాగా ఆడాడు, ఇంక వారం మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు. చూడండి అంత సైలెంట్గా ఉంటున్నాడు హౌస్లో. డెమాన్ మా వాళ్ళు కూడా, ఇది కూడా బాగా పని, మా వాళ్ళు కూడా అంటే వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ సపోర్టర్స్ కానీ, మా వాళ్ళు కూడా బాగానే కష్టపడుతున్నారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు, కానీ కష్టపడుతున్నట్టు ఉన్నారు, నా కోసం నేనేమో పెద్దగా ఏం చేయట్లా అనేసి బాధపడుతున్నాడు. దానికల్లా ఇమాన్యుయల్ 16వ వీక్లో చేయొచ్చులే 16th వీక్లో అనగానే నవ్వుకుంటా ఉంది రీతు. తర్వాత భరణి గారు వెళ్ళి తింటున్న తనూజ గారిని హక్ చేసుకున్నారు. కళ్యాణ్ అండ్ తనూజ గారు ఇద్దరు కలిసి ఆ గ్యాస్ దగ్గర కూర్చొని తింటున్నారు ఆ ఫ్లోర్ మీద. హక్ చేసుకుంటే ఆ సైడ్గా వెళ్తున్న సుమనను చూసి, సుమ్ము అన్నా గెలిచావని కొమ్ములు వచ్చాయా, అడగను కూడా అడగలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావు ఎలా ఉందని అడగలేదంటే ఊరికి అడుగుతారు కామెడీగా, సరే అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ మార్నింగ్ ఇది కూడా అన్సీన్లో వచ్చింది. రీతు ఇది మంచి ఫన్నీ మో, రీతు సుమనని యాక్టింగ్ చేస్తున్నావు, సుమనన్న నీరసమైన పర్సన్, ఆటలు వస్తే అల్లాడిస్తారు, మరి ఏది రైటో ఏది రాంగో తెలియదు. సుమనన్న స్మోకింగ్ జోన్ నుంచి వస్తున్నారు, రీతు ఏదో అడగద్ది, అన్న సుమన్న అదే ఏదో ఒక మాట అడగద్ది, అడగగానే నీరసంగా అట్లా వెళ్ళిపోతున్నాడు, ఇంకేం పట్టించుకోండి వెళ్ళిపోతున్నాడు, చాలా నీరసంగా చాలా స్లోగా నడుస్తుంటాడు. అది చూసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత రీతు ఏమంటుందంటే, ఏమో సుమనన్న ఎమోషన్ ఏంటో అర్థం అవ్వట్లేదురా నాకు, ఐఎమ్ ట్రైంగ్ టు క్రాక్ ఇట్, ఎందుకు అంత స్లోగా వెళ్తాడు, ఎందుకు అంత లో ఎనర్జీతో ఉంటాడు, ఏంటి అతనిది ఎమోషన్ ఏంటి నాకు అర్థం కాలేదంటే ఇమాన్యుయల్ ఆయన అంతే, అసలు ఏం వెళ్తాంలే ఇంట్లోకి అన్నట్టుగా వెళ్తున్నాడు అంటే అది స్క్రీన్ చూపించారు అతన్ని, ఇంతే స్లోగా నడుస్తున్నాడు, ఏందో జీవితం అన్నట్టుగా అదే చెప్తున్నాడు. రీతు భలే తిరుగుతున్నాడు, జాంబీ తిరిగినట్టు స్లోగా,
ఆ తర్వాత భరణి గారు సుమనన్నతో నీకు సంగతి తెలుసా, నీకు కాబట్టి డెమాన్ అయినా వచ్చాడు, ఒక సపోర్ట్ 2 రోజులు అయినా, నాకేంటి నువ్వు ఒక్కడే రావాలి, నాకు అసలు ఇంకే సపోర్ట్ కూడా లేదు. ఇది జరుగుతుంది. ఓవరాల్గా భరణి గారు కళ్యాణ్ మీద కోపంలో ఉన్నారు. ఆ కోపానికి రీజన్ నామినేషన్ సరిగా చేయలేదు అండ్ నన్నన్న ఎఫర్ట్స్ ప్రకారం నీది కూడా ఎఫర్ట్స్ లేదనేసి ఇది నామినేషన్ దాకా దారితీసి నామినేషన్ వేసేదానికి గట్టిగా ఉన్నాడు, సిద్ధమవుతున్నాడు భరణి గారు. ఇది పర్టికులర్గా ఇప్పటివరకు జరిగిన అర్ధరాత్రి గుసగుసలు. గ్రూప్ గేమ్ ఆడారా అంటే ఆడినట్టుగానే కనపడుతుంది. యాజ్ పర్ ద లైవ్ ఎపిసోడ్ చూసి డిసైడ్ చేద్దాం. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యండి. 5 లక్షల సబ్స్క్రైబర్స్ ఈరోజు అయ్యారు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్. లవ్ యూ మోమ్, బాయ్. దీనికి ముందు వీడియో చేశాను, అప్డేట్స్ గురించి చూడండి.